మీరు శనగపప్పు వడలు తినుండొచ్చు, మినపప్పు వడలు తినుండొచ్చు. కాకపోతే బొప్పాయి కాయతో ఇంత టేస్టీ అయిన స్పెషల్ రెసిపీ అండి ఎవరు కూడా చేసి ఉండరు అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసిన వెంటనే బొప్పాయి కాయ తెచ్చి చేయండి. సో అలా చేయాలంటే ఫస్ట్ వీడియో చూడాలి. చూసే ముందు వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఇక్కడ నేను ఒక బొప్పాయి కాయ తెప్పించానండి. తెప్పించి పచ్చిగా ఉండాలి, కాయగా ఉండాలి, అంటే కొంచెం కలర్ కూడా రాకూడదు, ఫుల్ ప్యూర్ కాయగా ఉండాలి. ఆ కాయతో చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది. ఫస్ట్ ఆ కాయని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి, పాలంశం ఉంటుంది కదా, ఒకసారి బాగా క్లీన్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. బొప్పాయి కాయతో ఇలాగా కూడా రెసిపీ చేసుకోవచ్చా అని మీరు వీడియో చూసిన వెంటనే ఆశ్చర్యపోయి ఫస్ట్ బొప్పాయి కాయ తెచ్చి చేయండి. ఓకేనా? మీకు డౌట్ ఉన్నట్టుంటే ఫస్ట్ తెచ్చి చేసి తిని నా కమెంట్ బాక్స్లో కమెంట్ చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ఆ బొప్పాయి కాయ కోసిన తర్వాత లోన గింజలన్నీ తీసుకోవాలండి. ఒక్క గింజ ఉన్నదంటే మాకు ఏ రెసిపీ చేసినా కూడా చేదు వచ్చేస్తుంది. సో దానికోసమని ఆ గింజలు ఒక లేయర్ అని తీసిన తర్వాత పైన ఇలాగ తొక్క కూడా రిమూవ్ చేసుకోవాలి. తొక్క తీసిన తర్వాత కూడా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చిన్న గింజలు లాంటివి ఉన్నా కూడా చేదు వచ్చేస్తుంది. తీసిన తర్వాత ఇలాగా తురుము రెడీ చేసుకోవాలి. మనం అన్నీ ఇలా తురుముకొని, ఈ తురుముతో నేను 3 రెసిపీలు చేసి ఉన్నాను. ఒకటి వచ్చేసి పపాయ పరోటా చేసి వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయసం చేసి ఆ పాయసం వీడియో కూడా అప్లోడ్ చేసి ఉన్నాను. మీరు ఈ వీడియో చూసినంటే కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి. పపాయ పరోటా పపాయతో ఈ తురుముతో పాయసం చేశాను. ఇప్పుడు వచ్చి ఈ తురుముతో వడలు చేస్తున్నాను. అన్నీ కూడా చాలా చాలా టేస్ట్గా ఉంది. మీరు ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆ తురుములో ఉన్న నీరు ఇలా తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఏ రెసిపీ చేసినా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువైపోతుంది. దానికోసమని ఇలా పిండి రెడీ చేసి ఉంచుకోవాలా. ఇప్పుడు వడలకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3, కొత్తిమీర కొంచెం, సబసీగే ఆకుకూర కర్ణాటకలో దొరుకుతుంది కదా, అది కొంచెం వేస్తే టేస్ట్ ఉంటుంది. మీ దగ్గర లేదంటే స్కిప్ చేయండి. మిరపకాయలు ఒక 3, కరివేపాకు ఒక 3-4 ఆకులు సన్నం కట్ చేసి పెట్టాను. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, వాము, జీలకర్ర అండి. వాము వేసుకుంటే జీర్ణశక్తి బాగుంటుంది, మనకి గ్యాస్ట్రిక్ లేకుండా కాపాడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం పప్పాయి కాయ తురుముకొని పెట్టాం కదా, ఆ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర, సబ్సిడీ ఆకుకూర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నెక్స్ట్ వచ్చి వాము, జీలకర్ర వేసుకొని ఈ వడలు చాలా టేస్ట్గా వస్తుందండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్, కారం ఒక 1/2 టేబుల్ స్పూన్, ఎందుకంటే పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి కారం వేసినప్పుడు చూసుకుని వేసుకోండి. ఒక 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు అంటే 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నీరు అనేది వెంటనే వేయకూడదండి, ఎందుకంటే మనం బొప్పాయి తురుములోనే నీరు కంటెంట్ అనేది బాగా వస్తుంది కాబట్టి నీరు వేయకుండా ఒకసారి బాగా కలపండి. వంట సోడా ఒక చిటికెడు వేసుకుంటే మన వడలు అనేది కరకరాలాడుతూ క్రిస్పీగా వస్తుంది. ఓకేనా? మీరు ఒకటి గమనం పెట్టుకోండి, నీరు వేసినారంటే మనం వడలు వేసినప్పటికీ పలచగా అయిపోతుంది. సో నీరు అనేది వేయకుండా కలపండి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ కబాబ్ పౌడరు వేసుకుంటున్నాను. మీ దగ్గర లేదంటే స్కిప్ చేయండి, ఉంటే వేస్తే కొంచెం బాగుంటుంది. నీరు వేయకుండానే ఇలా కలపాలి. మీకు ఏమైనా కొంచెం గట్టిగా అయిందంటే కొంచెం నీరు వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్ లాగా. లేదు ఇలా కలిపినప్పుడు కొంచెం పలసగా అయిందంటే కొంచెం బియ్యం పిండి, శనగపిండి కలుపుకొని వేసుకోవచ్చు. ఆ ముద్ద వచ్చేసి మనకి గట్టిగా ఉండాలండి, ఎక్కువ పలచగా ఉండకూడదు. పలచగా ఉన్నదంటే నూనె అనేది ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి పలచగా లేకుండా గట్టిగా ఉన్నట్టు చేసుకోండి. ఓకేనా? అందుకే మనం తురుముది నీరంతా పిండుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ ఆయిల్ని వేడి చేసి పెట్టాను. వేడయిన తర్వాత ఇలాగా వడల మాదిరిగా తట్టుకొని వేసుకోవాలి, అంటే ఒత్తుకొని వేసుకోవాలి. వడలు మనం శనగపప్పు వడలు చేస్తాం కదా, ఆ సైజుగా ఒత్తుకొని వేసుకోవాలి. ఇలాగ పప్పాయి కాయతో వడలు చేసుకుని, అంటే ఈ చలికాలం పప్పాయి కాయ ఎవరైనా యూజ్ చేస్తున్నారంటే మనకి అది హీట్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చి కంటికి కూడా చాలా మంచిదండి. ఎంతమంది పప్పాయి అయినా ఎవరు తింటారు అన్నట్టు ఒకలాగా చూస్తారు, కాకపోతే దానిలో ఉన్న శక్తి, ఔషధ గుణాలు మనకి తెలీదు. సో పప్పాయికాయ తింటే చలికాలం బాడీకి వేడిస్తుంది, కంటికి చాలా మంచిదండి. ఇప్పుడు కాలం పిల్లలు పప్పాయితో మీరు ఏడు చేసినా తినడానికి ఇష్టపడరు. నేను ఇప్పుడు చేశాను కదా, బొప్పాయి తురుముతో పరోటా చేశాను, పాయసం చేశాను, వడలు చేస్తాను. మళ్ళీ మీకు రెసిపీలు వస్తాయి ముందు. ఇలా చేసుకుని తినండి, ఏ పిల్లలు తినరు అందరూ తింటారు. తర్వాత మన సైడ్ చిన్న పిల్లలు ఉన్న తల్లికి బొప్పాయి కాయతో కూర చేసుకుని ఇస్తారు కదండి, అలాగే ఇస్తే ఆ తల్లికి పాలు ఎక్కువై ఆ పిల్లకి సరిపోతుంది ఇస్తారు. కాకపోతే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు మాత్రం బొప్పాయికాయ యూజ్ చేయొద్దు. ఓకేనా? పపాయ తురుముతో వేడి వేడి వడలు రెడీ అయిపోయింది. చూస్తుంటే తినాలనిపిస్తుందా? తినాలనిపిస్తే మీరు కూడా చేసి తినండి. మీకు ఈ పపాయ వడలు వీడియో ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనా? బాయ్.